దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వలోక న్యాయాధిపతి అయిన దేవాదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణ స్పందన నీవే, బాల్యము నుండి నా ఆశ్రయం నీవే. కీర్తనలు 71:5. ప్రియా సర్వలోక న్యాయాధిపతి అయిన దేవాదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? దేవాదేవుడైన మహిమాస్వరూపుని మీరు మహింపరుస్తున్నారా, ఘనపరుస్తున్నారా, ఆరాధిస్తున్నారా? దేవుని స్తుతించుల్లో, దేవుని మహింపరచుల్లో వెనకంజలు వేయకండి. మన దేవుడు సర్వాధికారిని దేవుడు, సర్వ జగత్రక్షకుడు ఆయన. మన జీవితంలో మనకి ఆశ్చర్యకరమైన అద్భుతమైన మేలైన ఘనమైన కార్యం చేయగల గొప్ప దేవుడే. ఆయుధారోగ్యాలు ప్రసాదించి, శాంతిని అనుగ్రహించి, నెమ్మది అనుగ్రహించి, తన నిత్యరాజ్యానికి వారసులుగా చేయగల గొప్ప దేవుడు మన యేసయ్య. ఆయన మీద ఆశ పెట్టుకుందాం. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడైన దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. ఈ లోకంలో ఎవరిని నమ్మవలేని దేవుని బిడ్డలారా, ఎవరిని ఆశ్రయించాలని మనం అనేకమైన సార్లు తల్లడిల్లిపోతూ ఉంటాం. క్రీస్తు వలె నమ్మదగిన వారు మనకు ఎవరున్నారు దేవుని బిడ్డలారా? ఈ లోకంలో చాలామంది కోట్లపై నమ్మకం పెట్టుకుని, డబ్బే సర్వస్వము, డబ్బే వారి జయం అనుకుని దాని మీదే ఆధారపడుతున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. ధనాన్ని నమ్ముకున్న ధనవంతుడితో దేవుడు అంటాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరవనని అతనితో చెప్పాడు. అవును, ధనము రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది దేవుని బిడ్డలారా. శరీరం బలంపై నమ్మిక ఉంచి వచ్చిన 4 దినములు జ్వరం వస్తే గనక గాలి తీసిన బోరవలే మన జీవితం అయిపోతుంది. పేరు ప్రఖ్యాతులపై నమ్మిక ఉంచి వచ్చిన దేవుని బిడ్డలారా, ప్రఖ్యాతి గాంచిన నటీ నటులు కూడా ఎందరో ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. దేవదేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరిని మనం నమ్మాలి, ఏమి చూసుకుని మనం పొంగాలి? దావీదు మహారాజు తన జీవిత కాలమంతా గుర్రపులను బట్టి, రథములను బట్టి అతిశయింపక తన దేవుని యందు నమ్మికించాడు. నిన్నే నేను నమ్ముకుని ఉన్నాను, నా నిరీక్షణ స్పందన నీవే అని తరచుగా చెప్పుచున్నాడు దేవుని బిడ్డలారా. ఆ నిరీక్షణ దావీదును ఎన్నడూ సిగ్గుపడనీయలేదు. అందువలన దేవునిపై ఆశ పెట్టుకున్నవాడు, ఆయనను ఆశ్రయించేవాడు ధన్యుడు దేవుని బిడ్డలారా. దేవుని మీదే మనం ఆధారపడదాం, దేవుడి మీదే మనం ఆశపడదాం. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణ స్పందన నీవే, నా బాల్యము నుండి నా ఆశ్రయం, దుర్గము నీవే, జీవం నీవే, ప్రాణము నీవే, ప్రాణేశ్వరుడు నీవే అని ప్రభుని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, ఆయన ఆరాధిస్తూ ఆయనలో సాగండి. తప్పకుండా ఆ దేవాది దేవుడు సంపూర్ణ పరిపూర్ణ ఆయుధారోగ్యాలు దయచేసి, శాంతి సమాధానం అనుగ్రహించి, నెమ్మది దయచేసి, కుటుంబంలో ప్రశాంతి ఇవ్వగల గొప్ప దేవుడే. అశాశ్వత లోకంలో అవి చూసుకుని పొంగిపోక శాశ్వతమైన దేవుని బట్టి మనం పొంగుదాం, ఆయన నామాన్ని మహింపరుదాం. కొందరు మానుకున్నట్లుగా మనం మానుకోక మన దేవుని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ, ఆయన యందు నిరీక్షణ కలిగి మనం గురి కలిగి ముందుకెళ్దాం. దేవుని మహాకృప మీతో, మీ కుటుంబంతో, మీ బిడ్డలతో, మీ సమస్త విషయంలో ప్రభు హస్తంతోడే నడిపించి, ఆదరించి, బలపరిచి జయమని గ్రహించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని ఇష్టపడి మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు నాయమూర్తి. గొప్ప దేవుడా, మా నిరీక్షణ స్పందన నీవే, మా ఆశ్రయం మీరే, మా దుర్గం మీరే, మా జీవం మీరే. దయచేసి మీ బిడ్డలను మమ్మల్ని అందరినీ ఆదరించి దీవించి, ఈ దిన నాయన ఈ వాగ్దానం విని ఈ ప్రార్థనలో ఏకీవించండి. ప్రతి బిడ్డని మీరు దీవించండి, వారి జీవితంలో అద్భుతమైన కార్యం చేయండి. బిడ్డలకి, వారి కుటుంబ సభ్యులందరికీ కంచి వేయండి. వీళ్ళ సమస్త విషయంలో మీరు తోడ్పడండి. మేలైన ఘనమైన కార్యం నిన్ను ఆశ్రయించి వారికి ఏ మేలు కూడా కొదువే ఉండలేదని మీరు మానసలు ఇచ్చారు కనుక అందరికీ అంతటా కూడా మీ అద్భుతమైన కార్యాలు జరిగించి నాయన మీ కృపాక్షాలను బిడ్డలందరికీ దయచేయమని యేసు నామంలో బిడ్డలందరికీ గొప్ప మీ ద్వారాలు తెరిచి మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవాదేవుడు మిమ్మల్ని బహుగా విస్తరింపచేసి, ఆశీర్వదించి, దీవించి, బలపరచునుగాక.